క్రోధినామ సంవత్సరం నుండి దాదాపు పుష్యమాసం అంటే 10 మాసాలు గడిచినాయి. ఇంకొక 2 మాసాలు మాఘం పాల్గొనం. తదుపరి ఉగాది కొత్త సంవత్సరం మనకు ప్రారంభమవుతుంది. ఈ మాఘమాసంలో 12 రాసుల వారికి మాఘమాసంలో ఏ విధమైనటువంటి ఫలితములు కలుగుతాయి అనేటువంటిది మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. మేషరాశి వారికి మాఘమాసంలో వివాహాది శుభకార్యములు చేయుట, వ్యాపారమందు మంచి లాభములు కలుగుట, సంపూర్ణ ఆదాయం, మనస్సు యందు ఉత్సాహం, వృత్తిలో ప్రోత్సాహకరమైన పరిస్థితులు ఏర్పడును, కుటుంబ సంతోషములు, కార్యసాధన, విద్యా ఉద్యోగ లాభములు, అధికారుల మన్నన, బంధుమిత్రులతో మంచి వాతావరణం ఏర్పడును, మీ సుఖ సంతోషాలకు అవధులుండవు, కుటుంబంతో దేవతా పూజలు నిర్వహిస్తారు. మేషరాశి వారికి మాఘమాసంలో అన్ని శుభ ఫలితములే కలుగును. మరియు వృషభ రాశి వారికి అన్ని పనులయందు జయము, వ్యాపారమందు మంచి లాభములు, ఇంటి యందు శుభకార్యములు చేయుట, బంధుమిత్రుల కలయిక, దైవ దర్శనం చేయుట, విద్యా ఉద్యోగ లాభములు చేయు, పనులు చురుకుగా ధనంగా చేయుట, నూతన పనులు తలపెట్టుట, మనస్సుకు ఇష్టమైన వస్తువులు కొనుట, గృహ నిర్మాణం చేయుట, మంచి కార్యసాధన, మిత్రులకు మంచి సలహాలు ఇచ్చుట, సకాలంలో పనులు నెరవేర్చుట, మనసు యందు సంతోషం, శుభ ఫలితములు కలుగును. మిథున రాశి వారికి రవి శనులు శుభులు, ఏ పని చేసినా అవలీలగా నెరవేరుట, ఇంటి యందు శుభకార్యములు సలుపుట, సర్వత్ర విజయము, తీపి పదార్థములు భుజించుట, స్థిరాస్తులు ఏర్పరచుకొనుట, గృహ నిర్మాణము, నూతన పనులు తలపెట్టుట, విద్యా ఉద్యోగమందు జయము, పెద్దల ఆశీస్సులు ఉండుట, రావలసిన ధనము చేతికి అందుట, సంకల్పించిన పనులు తొందరగా నెరవేరుట, మనస్సు యందు సంతోషం కలుగును. కర్కాటక రాశి వారికి గురు వల్ల మంచి ఉద్యోగము, పదోన్నతి, విద్యయందు ఉత్తీర్ణత, గృహమునందు శుభకార్యములు చేయుట, ఆర్థికంగా బాగుపడుట, సంకల్పం సిద్ధించుట, మీ ఆలోచనకు గుర్తింపు లభించుట, ఖర్చులు సంతృప్తికరంగా ఉండుట, వ్యవహారంలో తీరిక ఉండదు, వచ్చే అవకాశాలను వదులుకోవద్దు, ఉత్సాహంగా ఉండుట, మనస్సు యందు సంతోషం, కుటుంబంతో మంచి కాలక్షేపం గడుపుదురు. సింహరాశి వారికి మాఘమాసంలో జరిగేటువంటి ఫలములు: గురువు కుజుడు శుభులు, వస్త్రలాభము, భూసంబంధ లాభములు, ఇంటి యందు శుభకార్యములు చేయుట, చేవృత్తిలో ప్రోత్సాహకరమైన పరిస్థితులు ఏర్పడుట, వ్యాపారమందు మంచి లాభములు, నూతన పనులు చేపట్టుట, ఆలోచనలో మార్పు లభించుట, అనుకున్న పనులు సకాలంలో నెరవేర్చుట, మనస్సు యందు సంతోషము, విందు వినోదాలకు అధిక ధనం ఖర్చు చేయుట, మీ ఆలోచనలు మంచి కార్యరూపం దాల్చుతాయి, కుటుంబంతో మంచి కాలక్షేపం ఉంటుంది. కన్యారాశి వారికి వివాహాది శుభకార్యములు చేయుట, వ్యాపారమందు మంచి లాభములు, సంపూర్ణమైన ఆదాయం, మనస్సు యందు ఉత్సాహం, వృత్తిలో ప్రోత్సాహకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడును, కుటుంబ సంతోషంలో కార్యసాధన, విద్యా ఉద్యోగ లాభంలో, అధికారుల మన్ననను పొంది బంధుమిత్రులతో మంచి వాతావరణం ఏర్పడును, మీకు సుఖ సంతోషాలకు అవధులుండవు, కుటుంబంతో దేవతా పూజలు నిర్వహింతురు, అన్ని శుభంలే కలుగును. తులారాశి వారికి కుజుని వలన వస్త్రలాభము, భూసంబంధ లాభములు కలుగును, ఇంటి యందు వివాహాది శుభకార్యములు చేయుట, బంధుమిత్రులతో సంబంధాలు ఏర్పడుట, దైవ చింతన, అధికార అనుగ్రహంతో కార్యానుకూలత, అధిక శ్రమ, కొత్త ప్రయత్నాలు చేయకండి, ఆలోచనలు చికాకు పడుట, శక్తికి మించిన పనులు చేయుట, పరాధీనత అపకీర్తి చేయు వృత్తులయందు ఆటంకములు కలుగును. వృశ్చిక రాశి వారికి గురువు వల్ల వ్యాపారమందు లాభంలో ఇష్టమైనవి సిద్ధించుట, విద్యా ఉద్యోగమందు విజయము, నూతన పనులు ఆరంభించుట, క్రమశిక్షణ త్రయుతమైన జీవనం సాగించుట, ఇంటి యందు శుభకార్యములు చేయుట,
అధిక ధనం ఖర్చగుట, గృహ సౌకర్యాలు ఏర్పరచుకొనుట, ఉన్నంతలో విలాసవంతమైన జీవనం సాగించుట, మంచివారితో స్నేహం చేయుట, బంధుమిత్రులతో కూడి ఇందురు. శని వల్ల జాగ్రత్త చాలా అవసరం. ధనస్సు రాశి వారికి ఈ మాస ఫలితం. అన్ని రంగాల వారికి అంతా శుభమే. వ్యాపారమందు మంచి లాభములు, మనస్సు యందు ఉత్సాహము, చేయి వృత్తుల యందు ప్రోత్సాహకరమైన ఆదాయం ఉంటుంది. కొన్ని స్థిరాస్తులు ఏర్పరచుకొనుట, ఇంటి యందు శుభకార్యములు చేయుట, విందు వినోదములు సలుపుట, మృష్టాన్న భోజనములు, ఇతరులకు సహాయం చేయుట, సంకల్పించిన పనులు సకాలంలో నెరవేర్చుట, మనస్సు యందు సంతోషం, కుటుంబంతో మంచి కాలక్షేపం ఉండును. మకర రాశి వారికి గురువు వల్ల విద్యయందు మంచి ఉత్తీర్ణత, మంచి ఉద్యోగము, పదోన్నతి, చేయి వృత్తులయందు లాభము, వ్యాపారమందు లాభము, ఇంటి యందు శుభకార్యములు చేయుట, విదేశీ ప్రయాణములు, బంధుమిత్రుల కలయిక, తీపి పదార్థములు భుజించుట, ఇంటి ఆరోగ్యం, మనస్సు యందు సంతోషం, క్రమశిక్షణాయుతమైన జీవనం సాగుట, గృహమునకు సంబంధించిన వస్తువులు కొనుట, ఇంటి యందు పండగ వాతావరణం ఏర్పడును. మంచివారితో స్నేహం చేయుదురు. శని వల్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వారు ఏ పని చేసినా చెడును, శుభకార్యములు వల్ల ఆర్థిక ఇబ్బందులు, ఆర్భాటాలకు ధనం అధికంగా ఖర్చు చేయుట, చేవృత్తులయందు అధిక శ్రమపై అధికారుల నుంచి చివాట్లు, ఇంటి యందు ఐక్యత లేకుండుట, అన్నదమ్ములతో వైరము, అనవసరమైన కలహములు వచ్చే సొమ్ము రాకుండుట, ప్రభుత్వ పనులు ఆలస్యము అగుట, వృధా ప్రయాణములు, కుటుంబంతో మంచి కాలక్షేపం చేయుదురు. ఇప్పుడు మీనరాశి యొక్క ఫలితాంశం. మీనరాశి వారికి మాసమంతయు ఆటంకంలే ఎక్కువగా ఉండును. వాహన ప్రమాదములు, అధిక శ్రమచే ఇంటి యందు శుభకార్యములు చేయుట, బంధుమిత్రుల కలయిక, అనవసరమైన పనులు చేయుట, మానసిక ఆందోళన, కోపం ఎక్కువగా ఉండును. ఆస్తి విషయాలలో అన్యాయం జరుగుట, పొత్తు వ్యాపారం యందు నష్టములు జరుగుట, విదేశీ ప్రయాణముల యందు ఆటంకములు కలుగుట. మనోధైర్యంతో మెలగండి. ఏ పని చేసినా ఓపికతో చేయండి, విజయం సాధిస్తారు.